లో మనము సీక్వెన్స్ టెక్స్ట్ రెండు ఫార్ములాస్ను కంబైన్ చేసి డైనమిక్ క్యాలెండర్ను ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. ఆ వీడియోలు ఛానల్లో ఉన్నాయి, మీకు కావాలంటే చూడవచ్చు. కానీ మనం ఇవాళ యాక్టివ్ డేట్ 27th, యాక్టివ్ డేటు హైలైట్ కావాలి. ఎట్లా మనం ఆ రకంగా చేయగలుగుతాం? 10 సెకండ్స్ లోపల చేయాలి. చేయగలుగుతామా? ఏం చేయాలంటే ఈ సెల్స్ అన్నీ డేట్స్ ఉన్న సెల్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ రిబ్బన్‌లో హోమ్ ట్యాబ్‌లో రిబ్బన్‌లో కండిషనల్ ఫార్మాటింగ్ డ్రాప్ డౌన్ క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ రూల్ అనే ఆప్షన్‌ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ రూల్ డైలాగ్ బాక్స్ వచ్చింది కదా! ఈ లాస్ట్ ఆప్షన్ యూజ్ ఏ ఫార్ములా అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఫార్ములాను మనము ఎంటర్ చేయమని అడుగుతున్నది అది. ఇక్కడ మనం ఫార్ములా ఎంటర్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు A2 డేట్ ఫస్ట్ డేట్ A2లో ఉన్నది. మళ్ళీ ఒకసారి ఈజ్ ఈక్వల్ టు టుడే TODAY టుడే అంటే ఈరోజు డేట్ అన్నమాట. అయినట్టయితే నువ్వు ఫార్మాట్ చేయి. టుడే ఈజ్ డైనమిక్, మళ్ళీ రేపటికి రేపటి డేట్ వస్తుంది. మనం ఏం ఫార్మాట్ చేయాలి? ఫార్మాట్ని క్లిక్ చేస్తే మనకు కలర్స్ ఫిల్ కలర్ కావాలి కాబట్టి ఫిల్లోనే ఉన్నది. ఓకే. ఇప్పుడు ఈ యెల్లో కలర్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ కలర్ వస్తదనమాట యాక్టివ్ డేట్‌కు. ఓకే క్లిక్ చేద్దాం. మళ్ళీ కూడా ఒకసారి ఓకేని క్లిక్ చేద్దాం. చూసిర్రా? ఇవాళ 27th. రేపు ఈ 27th హైలైట్ అయి ఉండదు. 28th నాడు డేట్ హైలైట్ అయితది. ఈ రకంగా మనము డేటాలో ఒక పర్టిక్యులర్ సెల్ హైలైట్ కావాలి అంటే ఫార్మాటింగ్ చేసుకోవాలంటే